ఈరోజు మనం నజరేతులో యేసుక్రీస్తు వారు నిరాకరింపబడటం గురించి తెలుసుకున్నాం. లూకా 4:13-30 దాకా చూసినట్టుంటే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన్ని విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించవచ్చును. గలిలయలో అందరి చేత గొప్పగా అనిపించుకుని సమాజ మందిరంలో కూడా బోధిస్తూ వచ్చారనమాట. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటికై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయన్ను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేస్తువని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురని. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఈ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన్ను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన్ను తలకిందులుగా పడదోయవలెనని తమ పట్టణం కట్టబడిన కొండ పేటు వరకు ఆయన్ని తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్యలో నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. ఆయన పట్టణం కట్టిన కొండపేటు వరకు తీసుకెళ్ళి మరి పడద్రోయాలని చూస్తే వారి మధ్య నుండి దాటి ఆయన మార్గాన్ని వెళ్ళిపోయారనమాట. సో ప్రవక్త ఆయన సొంత ఊరిలో యాక్సెప్ట్ చేయబడరు అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఆయన చెప్పిన సంగతి ప్రకారం.